శ్రీమైట్స్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్, వీర హనుమాన్ రెండవ భాగానికి స్వాగతం. సుగ్రీవుడితో రాముడికి స్నేహం. ఋష్యముఖం మీద ఉన్న సుగ్రీవుడు ఒకనాడు పంపాసరోవరం పక్కన ఉన్న వనంలో ఇద్దరు మనుషులు సంచరిస్తూ ఉండటం చూశాడు. వాళ్లు ధనుర్బాణాలు ధరించి చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నారు. వాళ్లను చూస్తూనే సుగ్రీవుడు భయపడిపోయాడు. వాళ్లు వాలి పంపిన మనుషులు అయి ఉంటారని, వాలి ఋష్యముఖ పర్వతం మీదికి రాకూడదని శాపం ఉన్నది గనక తనను చంపించటానికి ఎవరినో పంపాడని సుగ్రీవుడు అనుకున్నాడు. అతను కాలుకాలిన పిల్లిలాగా తిరుగుతూ ఎక్కడికైనా పారిపోవాలనుకుంటున్నాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో, వాలి ఇక్కడికి రాలేడు, అతను వచ్చిన జాడలేదు, భయం దేనికి అన్నాడు. వాలి వచ్చాడని నేను అనలేదు. ఆ ఇద్దరు మనుషులను చూడు, వాళ్ల వద్ద ఉన్న ధనుర్బాణాలు, ఖడ్గాలు చూడు. వాళ్లను చూస్తే ఎవరికైనా భయం కలిగితీరుతుంది. వాళ్లను వాలినాపైకి పంపాడని నా అనుమానం. రాజైన వాడికి ఎందరో సహాయకులు ఉంటారు. మనం గూజచారులను గురించి ఏమరి ఉండరాదు, ఉంటే చచ్చిపోతాం. రాజులు శత్రువులను నాశనం చెయ్యటంలో అనేక ఉపాయాలు ఆలోచిస్తారు. అందులోనూ వాలి మహా తెలివిగలవాడు. ఆంజనేయ, నువ్వు వెళ్ళి చూడు. వాళ్లు మాట్లాడుకునే మాటలు విని వాళ్లు మంచివాళ్ళో దుర్మార్గులో తెలుసుకో. వాళ్లు అరణ్యాలలో ఆయుధాలు ధరించి ఎందుకు తిరుగుతున్నారో అడుగు. వారికి నామీద ఏదైనా ద్వేషభావముంటే దాన్ని పోగొట్టి నాపై వారికి సద్భావం కలిగేటట్టు చెయ్యి అన్నాడు సుగ్రీవుడు. అలాగే చేస్తానని చెప్పి హనుమంతుడు రామలక్ష్మణులు సంచరిస్తున్న చోటికి బయలుదేరాడు. అతను తన వానర రూపాన్ని మార్చుకుని ఒక బ్రహ్మచారి రూపం ధరించి రామలక్ష్మణులను సమీపించి అతి వినయంగా, అయ్యలారా, మిమ్మల్ని చూస్తే రాజర్షులుగానూ దేవతా సమానులుగానూ తపోవ్రతం పూనినవారుగానూ కనిపిస్తున్నారు. మీరు ఈ పంపాతీరానికి ఎలా వచ్చారు? మీరెవరు? మిమ్మల్ని చూసి ఇక్కడి వన్యమృగాలు బెదిరిపోతున్నాయి. మీ విశాలమైన భుజాలు, ఏనుగుతొండాల వంటి చేతులు చూస్తే సమస్తమైన ఆభరణాలు ధరించి రాజ్యాలు ఏలదగినవారిలా ఉన్నారు అన్నాడు. రామలక్ష్మణులు మాట్లాడలేదు. తిరిగి హనుమంతుడే ఇలా అన్నాడు. సుగ్రీవుడనే వానరరాజు మహాధర్మాత్ముడు, గొప్ప బలశాలి అన్న వెళ్లగొట్టగా ఆయన చాలా ఇక్కట్లు పడుతున్నాడు. నేను ఆయన మంత్రిని, హనుమంతుడనే వానరుణ్ణి. సుగ్రీవుడు పంపగా ఋష్యమూకం నుంచి వచ్చాను. నేను కామరూపుణ్ణి, అందుచేత ఈ బ్రహ్మచారి వేషం ధరించి వచ్చాను. ఎక్కడికైనా వెళ్లగల శక్తి నాకున్నది. సుగ్రీవుడు మీ స్నేహం కోరుతున్నాడు. ఈ మాట వినగానే రాముడి ముఖం సంతోషంతో వికసించింది. రావణుడు ఎత్తుకుపోయిన సీతను తిరిగ సంపాదించటానికి వానరరాజైన సుగ్రీవుడి సహాయం పొందమని కబంధుడు రాముడికి చెప్పి ఉన్నాడు. రాముడు లక్ష్మణుడితో, తమ్ముడు, వెదకబోయిన తీగ కాళ్లకు చుట్టుకున్నట్టు మనం చూద్దామనుకుంటున్న సుగ్రీవుడే మనకోసం తనని పంపాడు. ఇతను చాలా బుద్ధిమంతుడుగా కనిపిస్తున్నాడు. మాట్లాడుతున్నంతసేపు ఇతని ముఖం చాలా నిర్మలంగానూ నిష్కపటంగానూ ఉన్నది. ఇతనితో నువ్వు మాట్లాడు అన్నాడు. లక్ష్మణుడు హనుమంతుడితో, సుగ్రీవుడి సుగుణాలు మాకు తెలిసినవే. మేం ఆ సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ వస్తున్నాం. నువ్వు కోరినట్టే మేం సుగ్రీవుడితో స్నేహం చేసుకుంటాం అన్నాడు. రాముడికి సుగ్రీవుడి వల్ల ఏదో పని ఉన్నది కాబట్టి రాముడు సుగ్రీవుడికి తిరిగ రాజ్యం వచ్చేటందుకు తోడ్పడవచ్చునని హనుమంతుడు ఊహించి సంతోషం పొంది, మీరిద్దరూ అసలు భయంకరమైన దండకారణ్యానికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. రాముడు లక్ష్మణుణ్ణి తమ వృత్తాంతం చెప్పమన్నాడు. లక్ష్మణుడు ఇలా చెప్పాడు. ఇతను దశరథ మహారాజు పెద్ద కొడుకు రాముడు. రాజు కావలసిన వాడు, తండ్రి మాట దాటనివాడు. అలాంటివాడు రాజ్యభ్రష్టుడై నాతో కూడా వనవాసం వచ్చాడు. మాతోబాటు ఇతని భార్య సీతాదేవి కూడా వనానికి వచ్చింది. నేను ఇతని తమ్ముణ్ణి. నా పేరు లక్ష్మణుడు. ఈ రాముడి గొప్ప గుణాలకు నేను దాసుని. మేంలేని సమయంలో ఎవడో రాక్షసుడు ఇతని భార్యను అపహరించి తీసుకుపోయాడు. వాడెవడో మాకు తెలియదు. ఆ రాక్షసుడి జాడ సుగ్రీవుడి ద్వారా తెలుస్తుందని మాకు మరొక రాక్షసుడు చెప్పాడు. అడిగావు గనక మా సమాచారం దాచకుండా నీకు చెప్పాం. ఎంతటి వారికైనా శరణు ఇయ్యగల ఈ మహాపురుషుడు ఇప్పుడు సుగ్రీవుడి శరణు కోరుతున్నాడు. సుగ్రీవుడు అనుగ్రహించాలి. దానికి హనుమంతుడు, మా రాజు సుగ్రీవుడే మిమ్మల్ని వెతుక్కుంటూ రావలసిన పరిస్థితి. తన రాజ్యాన్ని, భార్యను వాలి కాజేయటం చేత
ఆయన చాలా విచారకరమైన స్థితిలో ఉన్నాడు. సీతాదేవిని వెతకటానికి ఆయన మీకు సహాయపడగలడు అన్నాడు. తరువాత అతను వారిని సుగ్రీవుడి వద్దకు రమ్మన్నాడు. లక్ష్మణుడు రాముడితో, మనం సుగ్రీవుడి వద్దకు పోదాం. అతని సహాయం వల్ల నీ కార్యం నెరవేరుతుంది అన్నాడు. వెంటనే హనుమంతుడు తన బ్రహ్మచారి రూపం వదిలిపెట్టి వానరరూపం ధరించి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకుని ఋష్యమూక పర్వతం మీదికి వెళ్లాడు. అయితే సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద లేడు. సమీపంలోనే ఉన్న మలయపర్వతం మీద భయంతో దాక్కున్నాడు. హనుమంతుడు మలయపర్వతం మీద ఉన్న సుగ్రీవుణ్ణి కలుసుకుని, ఆ వచ్చినవాళ్లు రామ లక్ష్మణులు, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాళ్లు, దశరథ మహారాజు కొడుకులు. రాముడు నియమం పాటించి అరణ్యవాసం వచ్చాడు. అతని భార్యను ఎవడో రాక్షసుడు ఎత్తుకుపోయాడు. అందుచేత ఈ రాముడు నిన్ను శరణుజొచ్చాడు. అన్నదమ్ములైన రామ లక్ష్మణులు నీ స్నేహం కోరుతున్నారు. వీరిని చేరదీసి ఆదరించు అన్నాడు. ఈ మాట విని సుగ్రీవుడు ఎంతో సంతోషించాడు. అతను అందమైన మానవుడి రూపం ధరించి రామలక్ష్మణుల వద్దకు వచ్చి, మిమ్మల్ని గురించి హనుమంతుడు నాతో అంతా చెప్పాడు. రాజువైన రామా, నువ్వు నావంటి వానరుడి స్నేహం కోరటం నాకు ఎంతో గౌరవము, లాభదాయకము. నీకు నా స్నేహం కావాలంటే నా చేతిలో చేయివేసి స్నేహధర్మం నిర్వర్తించు అన్నాడు. రాముడు సుగ్రీవుడి చేతిలో చేయివేసి అతన్ని గాగంగా కోగలించుకున్నాడు. అప్పుడు హనుమంతుడు ఆరని మధించి అగ్నిచేసి ఆ అగ్నిని పూజించి రాముడికి సుగ్రీవుడికి మధ్యగా దాన్ని ఉంచాడు. రామ సుగ్రీవులు ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి అగ్నిసాక్షిగా సఖ్యం చేసుకున్నారు. రాముడు సుగ్రీవుడితో, నువ్వు నాకు స్నేహితుడవయావు. ఇక నీ దుఃఖమే నా దుఃఖ, నీ సుఖమే నా సుఖం అన్నాడు. సుగ్రీవుడు దట్టమైన ఆకులుగల ఒక మద్దికొమ్మ విరిచి దానిపైన రాముడితో సహా కూర్చున్నాడు. లక్ష్మణుడు కూర్చోవటానికి హనుమంతుడు ఒక చందన వృక్షం కొమ్మ విరిచాడు. తరువాత సుగ్రీవుడు తనకు వాలికి మధ్యవైరం ఎలా వచ్చినది వివరంగా చెప్పాడు. అంతా చెప్పి అతను రాముడితో, వాలి భయంతో నేను కుంగిపోయి ఉన్నాను, నా భయం తొలగించు అన్నాడు. రాముడు వాలి సుగ్రీవుల వృత్తాంతాము, నీకు నా స్నేహం కావలసిన అవసరము విని చిరునవ్వు నవ్వుతూ, స్నేహానికి ఉపకారమే ఫలం. నీ భార్యను కాజేసిన వాలిని నేను చంపుతాను అన్నాడు. సుగ్రీవుడు ఈ మాటకు ఎంతో సంతోషించి, రామా, నీ దయవల్ల నాకు నా భార్య, రాజ్యమూ తిరిగిరావాలి. అందుకోసం నువ్వు వాలిని చంపే ప్రయత్నం చెయ్యి. సీతాదేవిని నేను నీకు తెచ్చి ఇస్తాను. ఆమె పాతాళంలో ఉండని, స్వర్గంలో ఉండని, నేను ఆమెను తెచ్చి ఇయ్యటం మటుకు నిజం. ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తున్నది, నేను చూసినది సీతే అయి ఉండాలి. ఆమె నన్ను, నా వెంట ఉన్న నలుగురు వానరవీరులను చూసి మా ముందు నగలమూట పడవేసింది. వాటిని దాచి ఉంచాను. వాటిని నువ్వు గుర్తించగలవేమో చూడు అన్నాడు. రాముడు ఆత్రంగా, మిత్రమా, వాటిని వెంటనే తెచ్చి నాకు చూపించు అన్నాడు. సుగ్రీవుడు వెంటనే లేచి ఒక గుహలోకి వెళ్లి సీతాదేవి పైబట్టలో మూటగట్టి ఉన్న అందమైన ఆభరణాలను తెచ్చి రాముడి ముందు పెట్టి, చూడు అన్నాడు. రాముడు వాటిని చూస్తూనే, హా సీతా అని పడిపోయి కంటనీరు కార్చుతూ నిట్టూర్పులు విడవసాగాడు. అతను లక్ష్మణుడితో, లక్ష్మణా, రాక్షసుడు తనను తీసుకుపోయేటప్పుడు సీత ఈ నగలను మెత్తని గడ్డిగల ప్రాంతంలో పడవేసి ఉంటుంది. అందుచేతనే ఇవి చెక్కు చెదరకుండా ఉన్నాయి అన్నాడు. లక్ష్మణుడు రాముడితో, ఈ కేయూరాలు, కుండలాలు నేను గుర్తించలేను. కాని సీత కాళ్లకు రోజూ నమస్కరించేటప్పుడు కనిపించే ఈ అందెలను గుర్తించగలను అన్నాడు. రాముడు దీనంగా సుగ్రీవుణ్ణి, నువ్వు చూస్తుండగా ఆ రాక్షసుడు సీతను ఎటుగా తీసుకుపోయాడు అని అడిగాడు. రాముడు తనను రావణుడుండే చోటు అడిగేసరికి అతని బాధచూసి తామకూడా కన్నీరు కార్చుతూ సుగ్రీవుడు, రామా, ఆ రావణుడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. కాని ఒక్క ప్రతిజ్ఞ చెయ్యగలను. సీత నీకు తిరిగి దొరకటానికి అవసరమైన ప్రయత్నం చేస్తాను. నీకు సంతోషం కలిగస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నేను కూడా నీలాగే భార్యను పోగొట్టుకున్నాను. కాని ధైర్యాన్ని విడవలేదు అన్నాడు. సుగ్రీవుడు ఇలా ఊరడించేసరికి రాముడు కన్నీటితో తడిసిన తన ముఖాన్ని తుడుచుకున్నాడు. అతను సుగ్రీవుడితో, నిజమైన మిత్రుడిలాగా మాట్లాడావు. ఇప్పుడు నేనున్న స్థితిలో నీలాటి ఆప్తుడు దొరకటం దుర్లభం. నువ్వు మాత్రం రావణుడు ఎక్కడ ఉంటాడో, సీతను ఎక్కడ ఉంచాడో వెతికించాలి. పోతే నానుంచి నీకు ఏం కావాలో చెప్పు. ఆ పని నా వల్ల అవుతుందా కాదా అని సంశయించకు.
నేను వాలిని చంపుతానన్నమాట యథార్థం. నేను ఇంతవరకు ఎన్నడూ అబద్ధం చెప్పలేదు. ఇక ముందు చెప్పను అన్నాడు. ఈ మాటలకు సుగ్రీవుడు, అతని మంత్రులైన వానరులు ఎంతో సంతోషించారు. సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నాడు: రామా, నన్ను నా అన్న మోసం చేసి నా భార్యను అపహరించాడు. వాలి సుగ్రీవుల యుద్ధం. నాకు ఏం చెయ్యాలో తెలియదు. ఇలా బెతుకుతున్నాను. బలవంతుడైన వాలి నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చెయ్యటమేగాక నన్ను చంపించటానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అతను నామీదికి పంపిన వానరులను ఎంతోమందిని నేను చంపాను. నేను నా అన్న భయం చేతనే నీ దగ్గరికి కూడా రాలేదు. నాకిప్పుడు ఈ హనుమంతుడు మొదలైనవారు ఎంతో సహాయంగా ఉన్నారు. నా పట్ల స్నేహం కలిగ వాళ్లు నన్ను రక్షిస్తున్నారు. నేను ఎక్కడికి పోతే అక్కడికి వస్తారు. నన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటారు. ఇలా ప్రాణభయంతో ఈ పర్వతం మీద ఎంతకాలం జీవించేది? వాలి చస్తేనేగాని నాకు క్షేమం లేదు. రాముడు ఈ మాటలకు నవ్వి, నా ఒక్క బాణంతో వాలిని చంపగలను. నా కంటపడిన మరుక్షణం అతను చచ్చిపోతాడు. నువ్వు కూడా నేనున్న స్థితిలోనే ఉన్నావు. సందేహం లేదు. నీ దుఃఖం త్వరలోనే తీరిపోతుంది. ధైర్యం వహించు అన్నాడు. సుగ్రీవుడు రాముడికి వాలి బలసత్వాలను గురించి ఇలా చెప్పాడు. వాలి తెల్లవారకముందే లేచి సూర్యోదయం అయ్యేలోపల 4 సముద్రాలలోనూ స్నానం చేసి సంధ్యావందనం చేస్తాడు. పర్వత శిఖరాల మీదికి ఎక్కి పెద్ద పెద్ద కొండరాళ్లను బంతుల్లాగా ఎగరవేసి పట్టుకుంటాడు. అరణ్యాలలో పెద్ద పెద్ద చెట్లను విరిచి తన బలం చూసుకుంటాడు. 1000 ఏనుగుల బలంగల దుందుభి అనేవాణ్ణి చంపాడు. దుందుభి ఏనుబోతు రూపంగల రాక్షసుడు. వాడు మదగర్వంతో మొట్టమొదట సముద్రుడి వద్దకు వెళ్లి తనతో ద్వంద్వ యుద్ధానికి రమ్మన్నాడు. సముద్రుడు వాడితో, నాయనా, నీతో యుద్ధం చేసే శక్తి నాకు లేదు. అందుకు సమర్థుడు హేమవంతుడు. అతనితో యుద్ధం చేస్తివా నీ భుజాల తీట తీరుతుంది. కనుక వెంటనే బయలుదేరి అక్కడికి పోడ్ అని చెప్పాడు. సముద్రుడు తనను చూసి భయపడ్డాడని సంతోషించి దుందుభి శరవేగంతో హిమాలయానికి వెళ్లి ఏనుగులంతేసి కొండరాళ్లను తన కొమ్ములతో విసిరేస్తూ గర్జించాడు. ఇది తెలిసి హేమవంతుడు ఒక కొండ శిఖరం మీదికి వచ్చి నిలబడి, దుందుభి, నన్ను యుద్ధంతో ఎందుకు బాధిస్తావు? నేను యుద్ధం చెయ్యటానికి పనికిరాను. ఇక్కడ ఎందరో మునులు తపస్సు చేసుకుంటున్నారు. ఇది యుద్ధం చేసే స్థలం కాదు అన్నాడు. దుందుభి మహాకోపంతో, యుద్ధం చెయ్యటం నీకు చేతగాకపోతే చేతనైన వాడెవడో చెప్పు. వాన్ని క్షణాలమీద చంపి నా శక్తి చూపుతాను అన్నాడు. నీకు యుద్ధమే కావాలంటే కిష్కింధలో ఉండే వాలి వద్దకు వెళ్ళు. అతన్ని గెలవటం అసాధ్యం అని హేమవంతుడు చెప్పాడు. దుందుభి కిష్కింధ నగరద్వారం వద్దకు వచ్చి గొప్ప గర్జన చేశాడు. వాడు అక్కడ ఉన్న చెట్లను విరుస్తూ తన గిట్టలతో నేలను గీరుతూ కొమ్ములతో నగరద్వారాన్ని కొడుతూ ఆర్భాటం చేయటం వాలి విన్నాడు. అతను అంతఃపురం నుంచి స్త్రీజనాన్ని వెంటబెట్టుకుని దుందుభి వద్దకు వచ్చి, ఒరే దుందుభి, నేను నిన్ను ఎరుగుదును. ఎందుకిలా గర్జిస్తున్నావు? ప్రాణాలమీద ఆశలేదా అని అడిగాడు. ఈ మాటలకు దుందుభి మండిపడి, ఆడవాళ్ల ముందు ప్రగల్భాలాడితే కాదు, నాతో యుద్ధం చేసి నీ శక్తి చూపించు. లేదా రేపు పొద్దుటిదాకా నీకు గడువు ఇస్తున్నాను. అనుభవించవలసిన సుఖాలన్నీ ఈ రాత్రి అనుభవించు. నీ బంధువులందరికీ ఇచ్చేసేది ఇచ్చెయ్యి. మిత్రులతో చెప్పుకునేదంతా చెప్పుకో. నీ నగరమంతా ఒక్కసారి చూసుకో. నీ బదులు మరొకణ్ణి రాజుగా నియమించు. అప్పుడు నేను నీ మదం అనగస్తాను అన్నాడు. వాలి స్త్రీజనాన్ని అంతఃపురానికి తిప్పిపంపి దేవేంద్రుడు తనకిచ్చిన కాంచనమాలను మెడలో వేసుకుని దుందుభిమీద కలియబడి వాడి కొమ్ములు పట్టుకుని గెరగెరా తిప్పి నేలకేసి కొట్టి సింహనాదం చేశాడు. దుందుభి చెవులు నుంచి రక్తం వచ్చింది. అయినా వాళ్ళిద్దరూ చాలాసేపు పిడికళ్లతోనూ మోకాళ్లతోనూ రాళ్లతోనూ చెట్లతోనూ యుద్ధం చేశారు. క్రమంగా దుందుభి బలం క్షీణించి వాలి బలం పెరిగింది. అది చూసి వాలి దుందుభిని పైకెత్తి నేలకేసి కొట్టి చంపేశాడు. తరువాత అతను దుందుభి కళేబరాన్ని ఎత్తి ఊపి ఆమడదూరం పోయి పడేటట్టు విసిరివేశాడు. నోటినుండి రక్తం కారుతున్న ఆ కళేబరం మతంగముని ఆశ్రమం మీదుగా వెళ్లి పడింది. దాని తాకిడికి ఆశ్రమ ప్రాంతంలోని కొన్ని చెట్లు విరిగాయి. ఆశ్రమంలో రక్తపు మరకలు చూసి మతంగమహాముని కోపించి అందుకు కారకుడు వాలి అని తెలుసుకుని వాలి తన ఆశ్రమానికి ఆమడదూరంలో అడుగుపెడితే చస్తాడని శాపం పెట్టి వాలి భృత్యులనందరినీ తన వనం నుంచి వెళ్లగొట్టాడు. ఒక్కరోజు లోపల వెళ్లిపోని వాళ్లు శిలలైపోతారన్నాడు. తన వద్దకు తిరిగి వచ్చిన భృత్యులను చూసి వాలి
మీరందరూ తిరిగివచ్చారేం? వానరులకు ప్రమాదం ఏదీ కలగలేదుగదా అని అడిగాడు. వాళ్ళు జరిగినదంతా చెప్పారు. వాలి మతంగమహామునిని శాపం ఉపసంహరించమని వేడుకున్నాడు. కాని ఆయన వినిపించుకోలేదు. అది మొదలు వాలి ఋష్యముఖ పర్వతం కేసి చూడటం కూడా మానేశాడు. ఈ శాపం ఆపద సమయంలో సుగ్రీవుడికి లాభించింది. అతను తన మంత్రులతో ఋష్యముఖ మీద నిర్భయంగా ఉంటున్నాడు. సుగ్రీవుడు రాముడికి వాలిని గురించి ఇదంతా చెప్పి రాముడికి దుందుభి కళేబరాన్ని చూపించి, ఈ లావుపాటి మద్దిచెట్లు ఇక్కడ 7 ఉన్నాయి. చూడు, వీటిలో దేనినుంచి అయినా దూసుకుపోయేటట్టు బాణం వేసేపాటి బలం వాలికి ఉన్నది. అలాంటి బలశాలిని యుద్ధంలో ఏ విధంగా చంపుతావు అని అడిగాడు. ఈ మాటకు లక్ష్మణుడు నవ్వి, ఇతను ఏం చేస్తే వాలిని చంపగలడన్న నమ్మకం నీకు కుదురుతుంది అని అడిగాడు. రాముడు కూడా మద్దిచెట్టునుంచి దూరిపోయేటట్టు బాణం కొట్టి, బాణంతో ఈ దుందుభి కళేబరాన్ని 200 బార్ల దూరం పోయిపడేటట్టు కొట్టితే ఇతను వాలిని చంపగలడని నమ్ముతాను అని సుగ్రీవుడు లక్ష్మణుడితో అన్నాడు. అతను రాముడికేసి తిరిగి, రాముడు అపజయం ఎరగడు. వాలి బలం నాకు తెలుసు, కాని నీ బలం నాకు తెలియదు. అందుచేత నిన్ను భయపెట్టటానికి నేనీ మాటలు చెప్పటం లేదు. వాలి అంటే నాకున భయం కొద్దీ చెబుతున్నాను అన్నాడు. రాముడు చిరునవ్వు నవ్వి, నా పరాక్రమంలో నీకు నమ్మకం కలిగేటట్టు నేను చేస్తాను అని దుందుభి కళేబరాన్ని కాలి బొటనవేలితో ఎత్తి 10 ఆమడల దూరం పోయి పడేటట్టు విసిరాడు. అది చూసిన సుగ్రీవుడు, రామా, వాలి మహాబలశాలి, ఇంతవరకు ఇప్పుడా కళేబరం ఎండి తేలిక అయిపోయింది. దుందుభితో భయంకరంగా యుద్ధం చేసి అలసిపోయి ఉన్న సమయంలో వాలి పచ్చికళేబరాన్ని ఇంత దూరం విసిరాడు. అందుచేత నీకు, వాలికి బలంలో గల తేడా గురించి నా సందేహం తీరలేదు. ఒక్క మద్ది చెట్టుగుండా దూసుకుపోయేటట్టు బాణం వేశావంటే మీ ఇద్దరి బలాబలాలు నాకు తెలుస్తాయి అన్నాడు. సుగ్రీవుడికి తన యందు నమ్మకం కలగగలందులకు రాముడు ధనుస్సు చేతబట్టుకుని ఒక బాణం తీసుకుని మద్దిచెట్టును కొట్టాడు. ఆ బాణం 7 మద్దిచెట్లను దూసుకుని పోయి కొండను ఛేదించి భూమిలోకి వెళ్ళిపోయింది. అది చూసి సుగ్రీవుడు నిర్హాంతపోయాడు. అతను చేతులు జోడించి రాముడి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, రామా, నువ్వు ఇంద్రుణ్ణి, దేవతలను కూడా జయించగలవు. వాలిని చంపగలవనటానికి సందేహం లేదు. నీ స్నేహం కలిగినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను అన్నాడు. రాముడు సుగ్రీవుణ్ణి కోగలించుకుని లక్ష్మణుడితో సంప్రదించి, సుగ్రీవా, మనం బయలుదేరి కిష్కింధకు పోదాం. నువ్వు మా కన్న కొంచెం ముందుగా వెళ్ళి వాలిని యుద్ధానికి పిలు అన్నాడు. వెంటనే రామలక్ష్మణులు, సుగ్రీవుడి అనుచరులు కిష్కింధకు వెళ్లి నగరం వెలపల ఉన్న వనంలో చెట్ల చాటున దాక్కున్నారు. సుగ్రీవుడు దట్టి గట్టిగా బిగించి వాలిని పిలవటానికి భయంకరమైన గర్జనలు చేశాడు. తన తమ్ముడి పిలుపు వినికోపించి వాలి వచ్చాడు. ఇద్దరూ దారుణంగా యుద్ధం చేశారు. ఒకరినొకరు పిడికిళ్లతోనూ అరచేతులతోనూ కొట్టుకున్నారు, పట్టుకున్నారు. వారిద్దరూ ఒకే పోలికగా ఉండటం చేత రాముడికి వారిలో ఎవరు సుగ్రీవుడో ఎవరు వాలో తెలియరాలేదు. అందుచేత అతను బాణం వదలలేకపోయాడు. ఈ లోపల సుగ్రీవుడు ఓడిపోయి పారిపోసాగాడు. వాలి అతన్ని మతంగమహాముని ఆశ్రమం దాకా వెంటబడి తరిమి సుగ్రీవుడు నెత్తురు ఓడుతూ మతంగాశ్రమం ప్రవేశించగానే బతికిపోయావు పో అని కిష్కింధకు తిరిగి వెళ్లాడు. రాముడు హనుమంతుణ్ణి, లక్ష్మణుణ్ణి వెంటబెట్టుకుని తానుకూడా సుగ్రీవుడి వెనక వెళ్లాడు. సుగ్రీవుడు రాముణ్ణి చూసి తల వంచుకుని, నీ పరాక్రమం చూపినవాడివి, నన్ను వాలిపైకి యుద్ధానికి పంపి వాలిచేత చావుదెబ్బలు తినిపించావే, ఇదేం పని? వాలిని చంపటం నీకు చేతగాదని ముందే చెబితే నేను వెళ్లను గదా అని దీనంగా అన్నాడు. సుగ్రీవా, నేను వాలిని కొట్టకపోవటానికి కారణం చెబుతాను విను. మీ ఇద్దరి అలంకరణలు, రూపాలు, నడక, కంసున్నా కథవని, కళ్ళు, శరీరచ్ఛాయ ఒకే విధంగా ఉన్నాయి. మీ ఇద్దరిలో నాకు కొంచెం కూడా తేడా తెలియరాలేదు. మొదటికే మోసం వస్తుందని నేను బాణం విడవలేదు. నీకు అభయం ఇచ్చిన వాణ్ణి భ్రమపడి నీ ప్రాణమే తీస్తే అది మహాపాపం కదా. నేను, లక్ష్మణుడు, సీతాకూడా నీ అధీనంలో ఉన్నవాళ్లం. నన్ను గురించి సందేహించక నువ్వు మళ్లీ వెళ్లి వాలితో యుద్ధం చెయ్యి. ఈసారి నాకు గుర్తుగా ఉండేటందుకు ఏదైనా ధరించు. ఒకే ఒక్క బాణంతో వాలిని చంపుతాను. పూసి ఉన్న ఈ గజపుష్పమాలను తెచ్చి సుగ్రీవుడి మెడకు చుట్టు అని లక్ష్మణుణ్ణి ఆజ్ఞాపించాడు రాముడు. సుగ్రీవుడికి రాముడి మాటలతో ఈసారి గట్టి నమ్మకం కుదిరింది. అతను ఎంతో ఉత్సాహంగా గజమాలను మెడకు చుట్టుకుని మళ్లీ కిష్కింధకు బయలుదేరాడు. గజమాలను సుగ్రీవుడు తన మెడకు చుట్టుకున్న తరువాత
రాముడు అతన్ని వెంటబెట్టుకుని కిష్కింధకు వెళ్ళాడు. అతని వెంట ధనుస్సు, బాణాలు ఉన్నాయి. రాముడికి ముందు సుగ్రీవుడు, లక్ష్మణుడు నడిచారు. అతని వెనకగా వీరుడైన హనుమంతుడు, నళుడు, నీలుడు, తారుడు నడిచారు. దారిలో రాముడికి దట్టమైన చెట్లతో కూడిన ఒక మహారణ్యం కనబడింది. అతను సుగ్రీవుణ్ణి ఆ అరణ్యం గురించి అడిగాడు. సుగ్రీవుడు నడుస్తూనే ఇలా చెప్పాడు: ఇది ఒకప్పుడు ఆశ్రమం, చల్లని నీడగల చెట్లతోనూ రుచిగల కందమూల ఫలాలతోనూ ఉండేది. ఇందులో సప్తజనులనే ఋషులు తపస్సు చేసి శరీరాలతోనే స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇందులోకి ఎవరూ ప్రవేశించలేరు. పక్షులు, జంతువులు కూడా ప్రవేశించలేవు. ఒకవేళ లోపలికి పోయినా తిరిగి బయటికి రాలేవు. ఇందులోనుంచి అప్సరసలు నాట్యం చేసే ధ్వనులు, పాడే ధ్వనులు ఎప్పుడు వినవస్తుంటాయి. వివిధ జాతుల పూలచెట్లనుంచి మంచి సువాసనలు కూడా వస్తాయి. చెట్లపై భాగాలమీద మసి కనిపిస్తున్నది గదా, దానికి కారణం ఏమంటే ఇందులో సర్వకాలాలలోనూ త్రేతాగ్నులు వెలుగుతూ ఉంటాయి. వాలి సంహారం. ఈ మాట విని రామలక్ష్మణులు సప్తజనులను తలచుకుని ఆ అరణ్యానికి నమస్కారం చేశారు. అక్కడినుంచి చాలా దూరం నడిచి కిష్కింధను సమీపించి చెట్ల చాటున దాక్కున్నారు. సుగ్రీవుడు ఒక్కసారి చుట్టూ కలయజూసి గట్టిగా గొంతెత్తి వాలిని యుద్ధానికి పిలిచాడు. తరువాత అతను రాముడితో, ఈసారైనా మాట నిలబెట్టుకోమన్నాడు. నీ మెడకులత ఉన్నది గనక నిన్ను తేలికగా గుర్తించగలను. వాలిని ఒకే ఒక బాణంతో కూల్చుతాను. నువ్వు భయపడకు. నేను ఎంత కష్టంలో కూడా అబద్ధం ఆడినవాణ్ణి కాను. ఇక ముందు కూడా ఆడను. నువ్వు ఏమాత్రం భయపడక వాలిని గట్టిగా పిలు అన్నాడు. సుగ్రీవుడు ఆకాశం దద్దరిలేటట్టు భయంకరంగా అరిచాడు. ఆ ధ్వని విని పశువులు బెదిరాయి. వనంలో తిరిగే లేళ్లు చప్పున నిలిచిపోయాయి. ఈ సింహనాదాన్ని అంతఃపురంలో ఉన్న వాలి విన్నాడు. తనను చూసి హడిలిపోయే సుగ్రీవుడికి ఇంత ధైర్యమా అని వాలికి పట్టరాని ఆగ్రహం కలిగింది. అతను వెంటనే యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. వచ్చేస్తున్న వాలిని తార కోగలించుకుని ఆపి, సుగ్రీవుణ్ణి చంపటానికి ఈ రాత్రివేళ వెళ్లాలా? తెల్లవారి వెళ్ళవచ్చు. ఇందులో పౌరుషం ప్రసక్తిలేదు. అతను నీతో సమానమైన బలం కలవాడు కాడు. నేను ఎందుకు వెళ్లవద్దంటున్నానో చెబుతాను. ఒకప్పుడు నీచేత చావుదెబ్బలు తిని పారిపోయినవాడు మళ్లీ నీమీదికి కయ్యానికి వచ్చాడంటే అతనికి ఎవరి సహాయమో ఉండి ఉంటారు. అంగదుడు అరణ్యంలోకి వెళ్లి తిరిగివచ్చి ఒక సమాచారం తెచ్చాడు. ఇక్ష్వాకువంశం వాళ్లు, దశరథుడి కొడుకులు అయిన రామలక్ష్మణులు ఋష్యముఖం మీదికి వచ్చారుట. మహాబలపరాక్రమ సంపన్నులైన ఆ అన్నదమ్ములు సుగ్రీవుడికి సహాయంగా ఉన్నారుట. ఆ రాముడు విరాధుణ్ణి, ఖరదూషణులను, కబందుణ్ణి చంపి ఉన్నాడుట అన్నది. తారవాలికి ఈ విధంగా సలహా కూడా ఇచ్చింది. రాముడితో విరోధం పెట్టుకునే కన్నా సుగ్రీవుడితో స్నేహం చేసుకో. అతన్ని పిలిచి మళ్లీ యువరాజుగా చెయ్యి. సుగ్రీవుడు నీరక్తం పంచుకున్నవాడేగాని పరాయివాడు కాడుగదా. నీ మంచి కోరే నేని మాట చెబుతున్నానని తెలుసుకోర్. కాని ఆమె మాటలు మహాబలశాలి అయిన వాలికి రుచించలేదు. అతను తారతో ఇలా అన్నాడు: సుగ్రీవుడు ఒక వంక నన్ను యుద్ధానికి పిలుస్తుంటే నేను సహించనా? పెరికి దానివి, నీకేమీ తెలియదు. మహాసురులకు యుద్ధంలో వెనక్కుతీయటం చావుకన్నహీనం. రాముణ్ణి గురించి భయపడకు. అతను నిరపరాధినైన నన్ను చంపి పాపం కట్టుకోడు. నా మేలుకోరే నువ్మాట్లాడావు. నా వెంటరాకు. నేను సుగ్రీవుడి మదం అనుస్తానుగాని చంపను. నా దెబ్బలకు తట్టుకోలేక వాడే పారిపోతాడు. తార ఇంకేమీ చెప్పక వాలికి ప్రదక్షిణం చేసి యుద్ధంలో అతనికి జయం కలిగించే మంత్రాలు చదివి తన స్త్రీలతో సహా వెనక్కుపోయింది. తర్వాత వాలి ముందుకు పోయి తనతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న సుగ్రీవుణ్ణి చూశాడు. తానుకూడా సుగ్రీవుడిలాగే నడుము బిగించి పిడికిలి పట్టి సుగ్రీవుడి మీదికి వెళ్లాడు. సుగ్రీవుడు కూడా పిడికిలి బిగించి వాలిమీదికి వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు పిడికిళ్లతో పొడుచుకున్నారు. సుగ్రీవుడు ఒక సాల వృక్షం పెరికి దానితో వాలిని కొట్టాడు. ఆ దెబ్బకు కొంత చలించాడు. అయితే క్రమంగా వాలి బలం కన్నా సుగ్రీవుడి బలం వేగంగా క్షీణించసాగింది. సుగ్రీవుడి బలం తగ్గుతుండటమూ అతను మధ్య మధ్య దిక్కులు చూడటమూ గమనించి రాముడు వాలిని చంపటానికి అనువైన బాణం ఎన్నుకుని తన ధనుస్కు ఎక్కుపెట్టి చెవిదాకా లాగవదిలాడు. అది పెద్ద ధ్వనితో వెళ్లి వాలి రొమ్ములో గుచ్చుకున్నది. దాని దెబ్బకు దిమ్మరపోయి వాలి పడిపోయాడు. ఇంద్రుడిచ్చిన కాంచనమాల వాలి కంకెల్లో ఉండిన కారణంచేత అతని ప్రాణాలు వెంటనే పోలేదు. అతను తనను కొట్టిన వాడికోసం కళ్లతో వెతుకుతుంటే
లక్ష్మణుడితో సహా రాముడు వాలి దగ్గరికి వచ్చాడు. అప్పుడు వాలి రాముణ్ణి చూసి ఇలా అన్నాడు: నీవు మహారాజు కొడుకువు. గుణవంతుడని కీర్తి తెచ్చుకున్నావు. శాస్త్రం తెలిసినవాడివి. గొప్ప వంశంలో పుట్టావు. బలశౌర్యాలు గలవాడివి. నేను మరొకరితో యుద్ధం చేస్తూండగా నా రొమ్మును బాణంతో కొట్టావే, ఇందువల్ల నీకేం గొప్పతనం వచ్చింది? నువ్వు పొంచి ఉండి నన్ను కొట్టుతావని కూడా నాకు తెలియదే. రాజులకు ఉండవలసిన గుణాలు ఇంద్రియ నిగ్రహము, చిత్తశుద్ధి, ఓర్పు, సత్యము, ధర్మము, పరాక్రమము, దుష్టశిక్షణ ఇవి నీలో ఉన్నాయని నమ్మి తార వద్దంటున్నా యుద్ధానికి వచ్చాను. నువ్వు దుర్బుద్ధివని, పాపాచారుడివని, లోక వంచకుడవని గ్రహించలేకపోయాను. నీకుగాని నీ దేశానికిగాని నేనేమీ అపకారం చెయ్యలేదు. నిన్ను అవమానించలేదు. నీతో యుద్ధానికి రాలేదు. మరెవరితోనో యుద్ధం చేస్తున్న నన్ను నువ్వు ఎందుకు కొట్టావు? నన్ను వేట ధర్మంగా కొట్టావనుకునేటందుకు కూడా లేదు. నా చర్మంతోగాని, రోమాలతోగాని, ఎముకలతోగాని, మాంసంతోగాని నీకు పనిలేదు. నీవంటి రాజుల వల్ల భూమి చక్కగా పాలించబడదు. నీవంటి కుటిలుడు, పాపి దశరథ మహారాజు కడుపున ఎలా పుట్టాడు? ఎవరైనా నిన్ను ఇలాటి పని ఎందుకు చేశావని అడిగితే ఏం చెబుతావు? ఈ నీ పరాక్రమం నామీద చూపకపోతే నీకు ద్రోహం చేసిన ఆ రావణుడిమీద చూపలేకపోయావా? నాకు ఎదురుగా ఉండి యుద్ధం చేసి ఉంటే నిన్ను ఈపాటికి యముడి వద్దకు పంపి ఉందును. నన్ను అడిగి ఉంటే నీకు ఒక్కరోజు లోపల సీతను వెతికి తెచ్చి ఇచ్చి ఉందును. సుగ్రీవుడు నన్ను చంపించి వానరరాజు కాగోరటం సహజం. కాని నువ్వు నన్ను చాటునుంచి చంపటం మాత్రం అక్రమం. ఇలా చెప్పి క్రమంగా స్పృహ కోల్పోతున్న వాలితో రాముడు, నీకు ధర్మసూక్ష్మం తెలియక నన్ను నిందించావు. ఈ భూప్రపంచమంతా ఇక్ష్వాకుల రాజ్యం. దీనికి భరతుడు రాజు. అతని ఆనతిమీద మేం ధర్మాన్ని కాపాడుతూ సంచరిస్తున్నాం. నువ్వు ధర్మం తప్పావు. తమ్ముడు కొడుకుతో సమానుడు. నీ తమ్ముడి భార్యనైన రుమను నువ్వు కాజేశావు. ఆ తప్పుకు నువ్వు ఈ విధంగా శిక్ష పొందావు. అంతేగాక నాకు సుగ్రీవుడు లక్ష్మణుడిలాటివాడు. అతని స్నేహం కోసం కూడా నేనీ పనిచేశాను. నిన్ను నేను చంపటం అధర్మం ఎంతమాత్రమూ కాదు. నిన్ను చాటున ఉండి కొట్టినందుకు నేనేమీ విచారించటం లేదు. వన మృగాలను కొట్టేవాళ్లు దాగ ఉండి వలలను పన్నటంలాటి అనేక మాయోపాయాలను అవలంబించి ఆ పని చేస్తారు. తినే జంతువులనేగాక తినని జంతువులను కూడా రాజర్షులు చంపుతారు. నువ్వు తినరాని మృగానివి అన్నాడు వాలితో. ప్రాణం పోయే ముందు వాలిరాముడితో, నేను చచ్చిపోతున్నందుకు విచారించను. తారను గురించి, బంధువులను గురించి నాకు చింతలేదు. నా చింత అంతా అంగదున్ని గురించి. వాడికి నేనంటే ప్రాణం. నాకోసం బెంగపడతాడు. అతన్ని కాపాడు. వాణ్ణి సుగ్రీవుణ్ణి చూసినట్టు చూడు. తారను సుగ్రీవుడు నాకారణంగా అవమానించకుండా ఉండేటట్టు చూడు అన్నాడు. రాముడు అలాగే చేస్తానని చెప్పాడు. వాలికి స్పృహ తప్పింది. ఈ లోపల వాలి సంగతి తారకు తెలిసింది. ఆమె అమితమైన దూహకంతో కొడుకును వెంటబెట్టుకుని కిష్కింధ నుంచి వచ్చింది. దారిలో ఆమెకు కొందరు వానరులు ఎదురై, తారా, వెనక్కు వెళ్ళు. నీ కొడుకు అంగదున్ని కాపాడుకో. రాముడి రూపంలో మృత్యువు వచ్చి వాలిని తీసుకుపోతున్నది. నగరద్వారాలు భద్రంగా మూయించి అంగదుడికి పట్టాభిషేకం చేయి. లేకపోతే నీకు కిష్కింధలో నిలవనీడ దొరకదు. శత్రువులైన వానరులు వచ్చి ఆక్రమించుకుంటారు అన్నారు. ఆ మాటకు తార, నా భర్తే పోగా నా కొడుకు, రాజ్యమూ, నా శరీరమూ ఏమైతేనేం, ఆవాలి దగ్గరికే పోతాను అని తల, రొమ్ము బాదుకుని ఏడుస్తూ వేగంగా వెళ్లి నేలమీదపడి ఉన్నవాలిని, దగ్గరే నిలబడి ఉన్న రామలక్ష్మణులను చూసింది. తర్వాత ఆమె వాలి వద్దకు వెళ్లి అతన్ని కోగలించుకున్నది. వాలితారతో ఇలా అన్నాడు: నీకు కొడుకున్నాడు. వాడి యోగక్షేమాలు విచారిస్తూ వాడి జీవితం తీర్చిదిద్దు. అంగదుడు రాజైతే నువ్వు అతనికి సహాయంగా ఉండు. అంగదుడికి రాజ్యాభిషేకం చెయ్యవలసి ఉంది. ఈ మాటకు తార, హనుమంతుడు, నువ్వు చెప్పినవేవీ నేను చేసే పనులు కాదు, సుగ్రీవుడు చేయవలసినవి. నేను వాలితో పోవలసినదాన్నే అన్నది. వాలిని పట్టుకుని ఏడ్చింది. తారను, అంగదుణ్ణి చూడగానే సుగ్రీవుడికి కూడా దోహకం వచ్చింది. హనుమంతుడు ఆమెను తారను చూసి ఈ విధంగా ఓదార్చాడు: తారా, పోయిన వారిని గురించి దోహకించ నవసరం లేదు. ఎందుకంటే అంతా పోయేవాళ్లే.
వాలి ప్రాణాలు ఇంకా పోలేదు. అతను కళ్ళు తెరిచి అటూ ఇటూ చూశాడు. తన కొడుకు దగ్గర నిలబడి ఉన్న సుగ్రీవుడు కనిపించాడు. వాలి సుగ్రీపుడితో ఇలా అన్నాడు. నిన్ను రాజ్యం నుంచి వెళ్లగొట్టి నీ భార్యను హరించానని నన్ను తప్పు పట్టకు. మనమిద్దరమూ రాజసుఖం పంచుకోవటమూ సోదర స్నేహంతో ఉండటమూ రాసిపెట్టిలేక నా బుద్ధి అలా పోయింది. నేను చచ్చిపోతున్నాను గనక నువ్వు వానర రాజువుకా. నా ఈ చివరి కోరిక ఎంత కష్టమైనా తీర్చు. నాకు ప్రాణం కన్నా ఎక్కువైనవాడు అంగదుడు. వాణ్ణి నీ కొడుకులాగే చూసుకో. వాడికి ఏ లోటూ రానీకు. వాడికీక నువ్వు తప్ప ఎవరూ లేరు. వాడు నీ అంత పరాక్రమంగలవాడు. అన్ని విషయాలలోనూ నీకు తోడుగా ఉండగలడు. సుషేనుడి కూతురు నా భార్య అయిన తార చాలా సూక్ష్మబుద్ధిగలది. రానున్న కష్టాలను ముందుగా తెలుసుకోగలదు. అందుచేత ఆమె చెప్పినట్టు చెయ్యి. లేకపోతే నీకు ఆపద కలుగుతుంది. నాకు దేవేంద్రుడిచ్చిన కాంచనమాల ఇప్పుడే నువ్వు తీసుకో. నేను చచ్చిపోతే దీని కాంతి పోతుంది. వాలి చెప్పినదానికి సుగ్రీవుడు వినయంగా తల్లించి కాంచనమాల తీసుకున్నాడు. తరువాత వాలి అంగదుణ్ణి దగ్గరికి పిలిచి కొన్ని హితాలు చెప్పాడు. అతను తన పట్ల ప్రవర్తించినట్టే సుగ్రీవుడి పట్ల ప్రవర్తించాలి. సుగ్రీవుడి శత్రువులతో ఎన్నడూ చేరరాదు. సుగ్రీవుడు చెప్పిన పనులు శ్రద్ధగా చెయ్యాలి. ఎవరితోగాని అమిత స్నేహం చేయటంగాని అసలే స్నేహం చేయకపోవటంగాని తప్పు. ఇలా చెప్పి వాలిప్రాన్ ఆలు వదిలాడు. వానరులందరూ గొల్లున ఏడ్చారు. వాళ్లు వాలి చేసిన మహాకార్యాలు తలుచుకున్నారు. ఈ వాలి గోలవుడనే గంధర్వుడితో 15 సంవత్సరాలు పోరాడి చంపాడు. వాలి ఉండగా వానరులకు ఎవరి భయమూ లేకపోయింది. తార తన భర్తసం తలుచుకుని ఏడిచింది. నీలుడు వాలి రొమ్మునుంచి బాణం లాగేశాడు. తార చెప్పిన మీదట అంగదుడు వాలి కాలు పట్టుకుని నమస్కారం చేశాడు. తార దోహకం చూస్తూ సుగ్రీవుడు తానే వాలిని చంపించినందుకు మహా బాధపడ్డాడు. అతను కంటనీరు పెట్టుకుంటూ రాముడి దగ్గరికి వెళ్లాడు. సుగ్రీవుడు రాముడితో, రామా, నువ్వు నీమాట నిలబెట్టుకుని వాలిని చంపావు. నాకు రాజ్యమిచ్చావు. కాని నాకు జీవితమీద కోరికపోయింది. తారావానరులు ఇలా ఏడుస్తుండగా నాకీ రాజ్యం ఎందుకు? మొదట వాలి నన్ను పెట్టిన బాధల మూలంగా వాలి చావు కోరాను. కాని తీరా వాలి చచ్చిపోయాక పశ్చాత్తాపం నన్ను దహిస్తున్నది. నా జీవితమంతా ఋష్యముఖం మీదనే వెళ్లబుచ్చటం మంచిదని తోస్తున్నది. ఇప్పుడు నాకు స్వర్గం కూడా వద్దు. వాలి నన్ను ప్రాణాలతో వదిలాడు. నేను వాలి ప్రాణాలు తీయించాను. నాకంటే పాపి ఉండడు. ఇప్పుడు నేను యువరాజుగా ఉండటానికి కూడా తగను. రాజును ఎలా కాగలను? నేను కూడా వాలితోపాటు దహనమవుతాను. వానరులు నీ పని చూడగలరు. సీతాదేవిని వెతుకుతారు అన్నాడు. తార రాముణ్ణి చూసి దుఃఖిస్తూ ఇలా అన్నది. వాలిని చంపిన బాణంతోనే నన్ను కూడా చంపి వాలి దగ్గరికి పంపు. నేను వెంటలేకపోతే వాలికి సుఖం లేదు. సీతావియోగంతో నువ్వు ఎలా బాధపడుతున్నావో స్వర్గంలో వాలి నా కోసం అలా బాధపడతాడు. నన్ను చంపితే నీకు వాలిని చంపిన దోషం పోతుంది. రాముడు ఆమెను ఓదార్చుతూ, వీరపత్నివైన నువ్వు ఇలా దుఃఖించరాదు. వాలి ఉన్నప్పుడు సుఖపడినట్టే నువ్వు మళ్లీ సుఖపడతావు. నీ కొడుకు అంగదుడు యువరాజు అవుతాడు అన్నాడు. అతను వానరులతో, ఎంతేడిచినా చచ్చిపోయిన వాడికి మేలు జరగదు. కాలయాపన ఎందుకు? వాలికి ఊర్ధ్వలోకాలు కలిగే కార్యక్రమం చెయ్యండి అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు దుఃఖంలో మునిగా ఉన్న సుగ్రీవుడితో, సుగ్రీవా, వాలికి దహన సంస్కారం జరగాలి. వానరుల చేత చందనం, ఎండుకట్టెలు తెప్పించు. అంగదుణ్ణి ఓదార్చి తండ్రి తలకింద కొరివి పెట్టటానికి అతన్ని సిద్ధంచెయ్యి. ఇక నుంచి కిష్కింధను పాలించవలసిన నువ్వు ఏడుస్తూ కూచుంటే జరగదు. అంగదుడి చేత పూలు, బట్టలు, నెయ్యి, నూనె, గంధద్రవ్యాలు వెంటనే తెప్పించు. పల్లకి ఒకటి తీసుకురావాలి. వాలిని మోసే వానరులు సిద్ధంగా ఉండాలి అన్నాడు. లక్ష్మణుడు ఇలా చెప్పగానే తారుడు పల్లకిని పట్టుకురావటానికి కిష్కంధకు వెళ్లి త్వరలోనే తిరిగి వచ్చాడు. సుగ్రీవుడు, అంగదుడు కలిసి వాలి శరీరాన్ని పల్లకిలో పడుకోబెట్టారు. సుగ్రీవుడు వాలి శరీరమీద పూలు కప్పి పల్లకి తీసుకుపోయేదారి వెంట పూలు చల్లమని వానరులను ఆజ్ఞాపించాడు. శవం వెంట అంగదుడితో బాటు వాలి బంధువులైన తారుడు మొదలైన వాళ్లు నడిచారు. ఒక వాగు సమీపాన ఇసుకలో చితి ఏర్పరిచారు. తరువాత వాలిని దహనం చేసి జలతర్పణాలు విడిచారు. రాముడు దగ్గర ఉండి వానరుల చేత కర్మకాండ అంతా యథావిధిగా చేయించాడు. వీర హనుమాన్ 2వ భాగం ఇంతటితో సమాప్తం. 3వ భాగం వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాము. చూస్తూనే ఉండండి శ్రీ మైట్స్ ఛానెల్.